హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోటెక్స్. ఈరోజు ఈ వీడియో మనం జనరల్గా ఫేస్ చేసే ఒక ఇష్యూ అనేది చూద్దాం. సో మనం ఇప్పుడు పీసీ ఓల్డ్ పీసీస్లో మన పర్ఫార్మెన్స్ లో అయినప్పుడు సో ర్యామ్స్ అప్డేట్ చేద్దాము, హార్డ్ డిస్క్ అప్డేట్ చేస్తాము అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. బట్ యాక్చువల్గా అసలు మన పీసీకి ఏం అప్గ్రేడ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందో లేదా అనేది ఈరోజు మనం ఎలా అనేది మనం చూద్దాం అనమాట. సో ఫస్ట్ దీనికైతే మనం మీ సర్చ్లోకి వెళ్ళి పవర్ షెల్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా రన్ చేయండి. నేను ఏ కమాండ్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నానో ఈ కమాండ్ని ఫాలో కాండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక సో ఇక్కడ CPU స్కోర్స్, డిస్క్ స్కోర్స్, గ్రాఫిక్స్ స్కోర్స్, మెమరీ స్కోర్స్ అన్నీ మీకు చూపిస్తున్నాయి. సో ఇక్కడ WinSRP లెవెల్స్లో మీకు ఏదైతే స్కోర్ చూపిస్తుందో సో 8.5 నాకు డిస్క్ స్కోర్ తక్కువ ఉందని చూపిస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ నా పీసీ కనుక నేను అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే సో డిస్క్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అలాగా మీ పీసీస్కి మీకు కావాల్సినట్లుగా మనం ఏదంటే అది అప్గ్రేడ్ చేసుకోకుండా ఈ స్కోర్ని బట్టి మన రిక్వైర్డ్ థింగ్స్ని అప్గ్రేడ్ చేస్తే ఇట్స్ ఎఫిషియంట్ అనమాట. సో అలా ఒకవేళ మీకు పవర్ షెల్ లేదు ఇన్ ఎనీవేస్ ఒకవేళ మీకు పవర్ షెల్ కనుక వర్క్ అవ్వట్లేదు అంటే మనం ఇంకో రకంగా కూడా ఇది మనం చూడొచ్చు అనమాట. సో అది ఇప్పుడు ఎలాగనేది చూద్దాం. సో ఈ రిపోర్ట్స్ ఏవైతే జనరేట్ అవుతాయో అవి ఆల్రెడీ మన సిస్టంలో ఉన్న 5 రిపోర్ట్స్ని బట్టి మనకి ఇక్కడ మనం ఏ కమెంట్స్ రన్ చేసినా చూపిస్తాను అనమాట. సో ఆ కమెంట్స్ మనం ఎట్లా డైరెక్ట్ చూడొచ్చు అంటే ఫస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. సో ఫైల్ ఎక్స్ప్లోరర్లో మీకు డైరెక్ట్గా అడ్రస్ బార్లో ఈ పాత్కి వెళ్ళండి. సో విండోస్లో పెర్ఫార్మెన్స్ విన్సైడ్ డేటా స్టోర్కి వెళ్ళండి. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మీరు చూసారు కదా ఫార్మల్ అసెస్మెంట్ అని చూసారా. సో ఇక్కడైతే మీరు చూసినట్లయితే WinSRPలో మీకు ఇక్కడ డిస్కోర్స్ అనేది ఇంకా క్లియర్గా చూపిస్తున్నాయి అనమాట. సో దీన్ని బట్టి కూడా మీరు ఇక్కడ ఏమి చేంజ్ చేసుకుంటే సరిపోయింది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిలో కనుక మ్యాక్సిమం హై స్కోర్ వచ్చేసి 9.9 అనమాట. సో 9.9 హై స్కోర్ అని ఉందంటే కనుక సో ఆ డివైస్కి మీరు ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కంపేర్ విత్ ఇక్కడ చూసుకుంటే అన్నిటికన్నా నాకు ఇక్కడ తక్కువగా ఉంది డిస్క్ స్కోర్ అనమాట. సో ఈ డిస్క్ అనేది మాత్రం నేను అప్గ్రేడ్ డిస్క్ స్కోర్ అంటే హార్డ్ డిస్క్ అనమాట. సో ఏదైతే నా హార్డ్ డిస్క్ నేను అప్గ్రేడ్ చేసుకుంటానో సో అది అనఫ్ అనమాట. సో అదొకటి అప్గ్రేడ్ చేసుకున్నా ఇంకా నా సిస్టమ్కి ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదన్నమాట. సో ఇలా మనం లో బడ్జెట్లో మన సిస్టమ్కి కావాల్సిన అప్గ్రేడ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట.